వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పెద్ద కొజ్జిరే గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరే గ్రామంలో స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమంలో రోనంకి గోపాలకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ మరియు రిటైర్డ్ ఎస్పీ శ్యామల ప్రసాద్, సర్పంచ్ పొందాల ఢిల్లీశ్వరరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన సంస్కార భారతి విద్యా సంస్థలు కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ దాస్, చైర్మన్ దేవరాజు మరియు గ్రామ పెద్దలు, వివేకానంద కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక గీతా మందిరంలో ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. శుక్రవారం గీతా మందిరం నందు ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 27వ పాస్కంలో భాగంగా కోడారై గోదా రంగనాథ స్వామి కళ్యాణం గీతా మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య విశిష్టతను పీసపాటి సూరిబాబు భక్తులకు తెలియజేశారు. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. ఈ మహత్ కార్యక్రమాల యొక్క నాంది గోదాదేవి చేసినటువంటి కాత్యాయని వ్రతం సాఫల్యమైనటువంటి సందర్భంగా ఆ తల్లి పరమాత్మను పొందితే ముంచేతి వరకు నెయ్యి కారేటట్టు పాయసం చేసి పంచుకుంటాను అని మొక్కుకొని ఆ పరమాత్మను పొందింది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. అప్పుడు తన చెల్లిగా భావించి భగవద్ రామానుజాచార్యుల వారు ఆ కార్యక్రమాన్ని శ్రీరంగంలో 108 అండాలతో మహాపాయసాన్ని, మహాప్రసాదాన్ని, మధుకరమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి పాయసాన్ని చేసి పంచాడు. అదే పాడుకుందావిడ. కూడారై విల్లం శ్రీర్ గోవింద. మొదట నారాయణ నామం చెప్పింది, చివరిలో గోవింద నామం చెప్పుకుంది. ఈ మధ్యలో కేశవుడు, మాధవుడు, అనంతుడు, వామనుడు, రాముడు అందరూ వచ్చారు. చివరి గోవింద నామం చెప్పుకుంటూ ఓ గోవింద, లోకాన్ని ఏలినటువంటి వాడా నన్నేలుకో అని అలా ఏలుకున్నట్టయితే నేను పాయసం పంచుతాను అని తన మనోభీష్టాన్ని తెలియజేసినటువంటి సందర్భమే ఇవాళ మనం చేస్తున్నటువంటి ఈ కోడారై. కోడారై అంటే కలిసి ఉందామని అర్థం.
మనమంతా కలిసి ఉండి ఈ పరమాత్మను చేరుదామన్నటువంటి భావంతో కూడారై వెల్లం సీరు గోవింద మేం కలిసి ఉన్నామయ్యా గోవింద, మాకు పరనిప్పించు. పర అంటే పరమాత్మలో లీనమవ్వడం. ఆ లీనమయ్యే అవకాశం మాకు కల్పించవయ్యా అనుకుంటూ ఇవాళ అలా కల్పించినట్లయితే, నీలో నన్ను కాను కలుపుకున్నట్లయితే నేను 108 అండాలతో పాయసం చేసి పంచుతానయ్యా అని అనుకుంది ఆవిడ. అదే పాడుకుందిట. కూడారై వెల్లం సీరు గోవింద ఉందన్నై పాడి పరయగొండు యాం పెరు సమ్మానం నాడపు గజం పరసినాండన్రాగ తోడగమే తోల్వజయ్యే తోడేశ విప్పూవే పాడగమే ఎల్దరయ పల్కనమం యామణిவோம் அடையுடுப்போ மதன் பின்னே பால் சோறு మూడనై ఐదు భుజంగై వజివార ముసంగై వజివార ముంచేతి వరకు కారినటువంటి నెయ్యితో చేసిన పాయసాన్ని పంచుకుంటానయ్యా. లోరెంబాబాయ్ పరమాత్మ మమ్మల్ని ఏరుకోవయ్యా అంటూ చేసినటువంటి వ్రత సాఫల్యమే ఇవాళ మనం చేసినటువంటి మధుర పదార్థాన్ని ఈ పంచడం. అది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మనమంతా ఇవాళ ఆ తల్లి చేసినట్టుగా పాయసాన్ని పంచుకుందాం. జై శ్రీరామ్. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృతమైన దాడులు చేపట్టి 125 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎడిషన్ ఎస్పీ విఎన్ మణికంఠ పర్యవేక్షణలో త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలు మరియు రానున్న పండుగ నేపథ్యంలో శుక్రవారం మందస మరియు మిలియపుటి మండల గ్రామాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు విస్తృతమైన దాడులు చేపట్టి 3900 లీటర్లు పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి 125 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో సోంపేట సబ్ సిబ్బంది మరియు సబ్ టీంలు, సబ్ ఇంటెలిజెన్స్ టీం పాల్గొన్నాయి. పాతపట్నం చెక్పోస్టులను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం మిలియపుట్టు పోలీస్ స్టేషన్ల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, మద్యం, గంజాయి, గుట్కా అక్రమ రవాణా అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. 24 గంటలు చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. సిబ్బందితో కలిసి పలు వాహనాలను తనిఖీ చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ డబ్బులు రవాణా జరిగే ఆస్కారం ఉంది గనుక క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు పాతపట్నం సిఐ నల్లి సాయి, ఎస్ఐలు మహమ్మద్ యాసిన్, రాజేష్ తదితర సిబ్బంది ఉన్నారు. బీసీల జీవనశైలి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జైహో బీసీ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మరియు బీసీ ముఖ్య నాయకులు జలుమూరు మండలం అల్లాడ తిమ్మడం గ్రామంలో పర్యటించి వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. అనంతరం జలుమూరు గ్రామం ఏవీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సమావేశంలో పాల్గొని బీసీలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులను ఖండిస్తూ రూపొందించిన పుస్తకంను ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ బీసీలు శ్రమజీవులు, వారసత్వ పరంగా కానీ ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థను అణచివేయబడిన ప్రజల కోసం పోరాట చేసిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో శ్రమతో సాధ్యమని, పార్టీ బీసీల ఎదుగుదల భావజాలంగా చేసుకుని గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బీసీలకు రక్షణ చట్టంగా తీసుకురావడం జరిగిందని చెప్పారు. బీసీలకు వెన్నెముక జగన్మోహన్ రెడ్డి అని, బీసీలపై వెన్నుపోటు పొడిచారని, స్థానిక సంస్థలో 34% ఉన్న బీసీల రిజర్వేషన్లు 24% తగ్గించి సుమారు 16,800 పైగా రాజ్యాంగబద్ధమైన పదవుల నుండి బీసీలకు దూరం చేశారని, గత తెలుగుదేశం పార్టీ హయాంతో బీసీలకు పెద్దపీట వేస్తూ కీలకమైన పదవులు అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభిమానించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్జ బాబురావు, రాష్ట్ర సెక్రటరీ కలమట సాగర్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ అధికారి ధర్మాన తేజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా రేపో ఎల్లుండి ఎన్నికలకు రెడీగా ఉన్నాం.
బీసీలు నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు. ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించాలి. బీసీల గురించి ఏ రోజైనా వాళ్ళ అభ్యున్నతి గురించి పాటుపడ్డాడా అని ఒకసారి ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ ఆవేళ అన్న ఎన్టీ రామారావు నుంచి ఈవేళ చంద్రబాబు నాయుడు వరకు మరి తీసుకుంటే బీసీ అభ్యున్నతికి సామాజికంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, బీసీలు అభివృద్ధి చెందారంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వాళ్ళని మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఆదరణ పథకం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఈవేళ మన గ్రామాల్లో ఉండే ఎవరైతే రజకులు ఉన్నారో, ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే కుమ్మరు ఉన్నారో, ఎవరైతే కమ్మరు ఉన్నారో, ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో, చెట్టు కింద కార్మికులు ఉన్నారో, ఈ కులాలకు అందరికీ ఒక అండా దండ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కుల వృత్తుల్ని సపోర్ట్ చేస్తూ ఆదరణ పథకం పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ సమావేశం పిల్లలు జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలారా, సోదరులారా, మీ అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ జైల్లో బీసీ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన పలాస కాసేపు మున్సిపల్ చైర్మన్ గా గతంలో 2 పర్యాలు చేసినటువంటి మన వజ్రబాబురావు గారు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. వారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి వారు సందేశం ఇచ్చినందుకు, కార్యక్రమానికి వచ్చినందుకు మనందరి తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.